ఆదిలాబాద్ నుంచి ఒక డీసీఎంలో దాదాపు 25 గోమాతలనైతే ఏదైతే మనకి కొంతమంది అన్య మతస్థులైతే కొన్ని జిల్లాలకు కొన్ని రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు ఒక పక్క ఇన్ఫర్మేషన్తోనైతే ఏదైతే మనకి నిర్మల్ నియర్ బై లొకేషన్లోని ఏదైతే నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి ఒక వేట అయితే కొనసాగుతూ ఉంది. అక్కడ నుంచి గో రక్షకులు దాదాపు 120 కిలోమీటర్ల నుంచి కూడా ఆ వెహికల్ని అయితే దాన్ని ఆపాలి, దాంట్లో అసలు ఏముంది అని చెప్పేసి యాక్చువల్లీ ఆ వెహికల్ని ఆపాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కాకపోతే వీళ్ళని చూసిన తర్వాత ఈ అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాంట్లో గోమాతలు ఉన్నాయి, ఒకవేళ దొరికితే బద్దలు భాషింగాలు అయిపోతాయని చెప్పేసి అనుకున్న తర్వాత దాదాపు అక్కడి నుంచి అంటే ఆదిలాబాద్ నుంచి 3 టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి ఏవైతే మనకి టోల్ ప్లాజాలు ఉన్నాయో ఆ 3టిని కూడా వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది ఆ టోల్ ప్లాజాని. సో దాని తర్వాత ఆదిలాబాదు, దాంతోపాటు మనకి నిర్మల్ వరకు, నిర్మల్ నుంచి ఆర్మూర్ వరకు కూడా ఎవరైతే మనకి ఆ వెహికల్ తీసుకొని వచ్చిన తర్వాత ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా దాన్ని ఆపలేకపోయారు. అంటే ఎంత డేంజర్ నా కొడుకుల్లాగా వాళ్ళు వ్యవహరించారు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలా. దాంతోపాటు మీకు స్క్రీన్ పైన ఒక విజువల్ కనిపిస్తుంది, మనం చేసినాం. ఎట్లా అంటే మన నిజామాబాద్ బైపాస్లో ఒక అనుమానాస్పదంగా వెహికల్ అనేది ఆ వెహికల్ని వెంబడించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అనుకున్న తర్వాత మన సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మనం సిగ్నేచర్ స్టూడియోలో వర్క్ చేస్తున్న పరిస్థితుల్లో భాగంగా మనం ఏమనుకున్నామంటే అసలు ఏం జరుగుతూ ఉంది, ఏమైనా స్మగ్లింగ్ ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎవరినైనా చంపి ఆ బాడీని ఎక్కడికైనా తరలిస్తున్నారా ఏమో అని చెప్పేసి మనం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి పక్క పథకం ప్రకారం వాళ్ళైతే వివిధ రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, నాగ్పూర్ నుంచి దాదాపు ఒక వెహికల్ డీసీఎంలోనైతే 25 గోమాతల్ని నిజామాబాద్ జిల్లాలోని ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఏరియాకి తరలిస్తున్నారు అనే ఒక పక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం వాళ్ళని పట్టుకున్న తర్వాత మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కాకపోతే పోలీస్ అధికారులు ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా దీంట్లో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఒక డైల్ 100కి కాల్ చేసినప్పుడు ఒక వెహికల్ అనుమానాస్పదంగా అడ్డొచ్చిన ప్రతి ఒక్కళ్ళని కొట్టేసుకుంటూ పోతుంది అన్నప్పుడు ఆపలేకపోయారు అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ అది. సో అది దాంట్లో మీరు ఖచ్చితంగా విఫలమయ్యారు అని చెప్పుకోవాలా. దాంతోపాటు ఆర్మూర్ నుంచి బైపాస్కి వచ్చిన తర్వాత నేనేం చేసినానంటే అక్కడ సిగ్నల్ దగ్గర ఆ వెహికల్ అనేది జంప్ చేయడం జరిగింది. సిగ్నల్ జంప్ చేసిన తర్వాత దానికి ఒక టవేరా వెహికల్ ఉంది. ఆ టవేరా వెహికల్ కూడా సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత ఏదో జరుగుతుంది అన్న తర్వాత మనం రెస్పాండ్ అయ్యి మనం కూడా ఒకసారి వెళ్దాం అసలు ఏంది అని చెప్పేసి అన్న తర్వాత ఆ వెహికల్ బ్యాక్ సైడ్లో 2 మన బైక్లు ఉన్నాయి. దాంట్లో మన నిజామాబాద్కి సంబంధించినటువంటి ఇద్దరు ఒక బైక్ మీద అయితే కనబడ్డారు. ఏమైంది అని చెప్పేసి నేను అడిగిన. దాంట్లో గోమాతలు ఉన్నాయనగానే ఖచ్చితంగా మనం మన ధర్మాన్ని, దాంతోపాటు మన గోమాతల్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాణాలు పోయినా పర్లేదు 25 గోమాతల ప్రాణాలని కాపాడదామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. జస్ట్ మిస్ అండి, మన కార్ని కూడా లేపేస్తుండే. దాని తర్వాత యాక్చువల్లీ మన కార్కి సైడ్ ఇచ్చిండు, ఎందుకంటే నిజామాబాద్ వెహికల్ అది ఎవరిదో అని అనుకున్నాడు. కాకపోతే మనం కూడా వేటలో పార్టిసిపేట్ చేసాం, అంటే మనం రంగంలో దిగినామని చెప్పేసి వాడికి వెళ్ళదు. తర్వాత మనం ఆపే ప్రయత్నం చేసే టైంలో వాడు మన వెహికల్ని కొట్టేసే ప్రయత్నమే చేసిండు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఓవర్టేక్ చేస్తే వాడు మన వెహికల్ మొత్తం మొత్తేసిండు. సరే పోనీ ఇదంతా పక్కన పెడదాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ రంగంలో దిగిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ వెహికల్ చూసిన తర్వాత అణికిపోవాల్సిందే, ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే, సరెండర్ అవ్వాల్సిందే. ఫైనల్గా అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్లో ఆ పోలీస్ వెహికల్ని ఏదైతే మనకి ఇన్నోవా క్రిస్టా వెహికల్ని కూడా అతను కట్టుకొట్టడం జరిగింది. జస్ట్ మిస్, కొంచెం ఏమన్నా అయితే ఇట్లున్న వెహికల్ ఇట్లా పల్ట్ అవుతున్నాయి. సో ఇది మొత్తానికి తెలంగాణలో గో అక్రమ రవాణా గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఈ విషయం ఏదైతే మనకి సనాతన హిందూ ధర్మం గురించి మనం మాట్లాడుకుంటే చాలా ప్రాధాన్యత ఉంది మన గోమాతకి. సో మనము అమ్మలాగా పూజించే గోమాతని వల్ల కొంతమంది అన్య మతస్థులు ఇట్లాంటి నీచపు పనులకు పాల్పడడం అనేది చాలా వరకు కూడా బాధగా అనిపిస్తూ ఉంది. అది కూడా భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అనేటట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ వెహికల్ని కొట్టేయడానికి వాడు రెడీ ఉన్నాడు అంటే అసలు ఎంతకైనా తగ్గించడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టే కదా. సో దీనిపైన ఈ విషయం పైన ఖచ్చితంగా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కావచ్చు, దాంతోపాటు బండి సంజయ్ గారు,
దాంతోపాటు మనకి నిజామాబాద్ ఇందూర్ గడ్డ అనగానే హిందువులకు కంచుకోటగా మనం మాట్లాడుకుంటాం ఎంపీ అరవింద్ గారు. సో అన్న మీరు ఏం రెస్పాండ్ అవుతారు అనేది ఖచ్చితంగా మన నిజామాబాద్ ప్రజలు ఇంకొకసారి ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇట్లాంటి గో హత్య కావచ్చు, అక్రమ గో రవాణాకి సంబంధించి ఎవరైనా పాల్పడితే ఇందూరు గడ్డలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతంగా కాకుండా ఉండేందుకైతే ఖచ్చితంగా మీరు డైనమిక్ ఎంపీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఖచ్చితంగా ఆ బాధ్యత మీ పైన ఉంటుంది. సో రానున్న రోజుల్లో ఇట్లాంటి వాటిని అరికట్టేందుకు హిందూ బంధువులందరికీ మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన గోవులను, మన గోమాతను మనమే రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఈ మాట మాట్లాడకూడదు, కాకపోతే మనం భారతదేశంలో ఉన్నాము, మనం సనాతన ధర్మంలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రాణాలు పోయినా పర్లేదు, ఖచ్చితంగా ఎంతటి జర్నలిస్ట్ అయినా ఎంతటి సామాన్యుడైనా కూడా మన ధర్మం జోలికి వస్తే అడ్డంగా నరికేయాల్సిందే. సో ఖచ్చితంగా మీరు కూడా ప్రతి ఒక్క, ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి సనాతన ధర్మం గురించి ఇప్పటికే చాలా వరకు కూడా హేళన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి పవిత్ర రంజాన్ మాసం కొంతమంది చేయడం వల్ల పూర్తిగా ఒక వర్గానికే చెడ్డ పేరు వస్తుంది. ఐ రిపీట్ అగైన్, చాలామంది ముస్లిమ్స్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది బేకర్ నా కొడుకులు ఉన్నారు, చిచ్చులు పెట్టి ఎంతో మందిని వల్ల నాశనం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఏదైతే బీఫ్ అనే ఒక పేరుతోని చార్మినార్ కావచ్చు, కొన్ని ఏరియాస్ మనకి ఎక్కడ చూసినా అండి, నాట్ ఓన్లీ నిజామాబాద్, నాట్ ఓన్లీ కరీంనగర్, ఆదిలాబాద్, కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో కాదు ప్రతి దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు మీరు ఆ బీఫ్ అనే పేరు పెట్టిన తర్వాత కూడా మన హిందువులు ఎట్లా పోయి తింటున్నా సిగ్గుండాలా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సనాతన ధర్మంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి గోమాంసంను తినొద్దు బీఫ్ అని చెప్పేసి అన్న తర్వాత కూడా ప్రతి ఒక్కడు లోపలికి వెళ్ళి మెక్కుతా ఉన్నారంటే ఎంత సిగ్గుచేటండి. సో ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా ఇదొక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే ఇట్లాంటి పనులకు పాల్పడుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ బద్దలు భాషంగాలు చేయాల్సిన అవసరం మన పైన ఉంటుంది. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువుకి షేర్ చేయండి. ప్రతి ఒక్క గ్రామంలో ఇట్లాంటి గోహత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్క ఏరియాలో మన హిందువులు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళలేకపోతున్నామంటే సిగ్గుచేటు. నిజామాబాద్లో కొన్ని ఏరియాలలో ఒక హిందూ ఒక గల్లీలో పోయి తిరుగుతున్నా అంటే ఎందుకు వచ్చినావు కైకో ఆయబే అని చెప్పేసి ఇవాళ కొంతమంది హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని గల్లీలకి మనం పోలేని పరిస్థితి ఉంది. ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం మనం? సో ఖచ్చితంగా నిజామాబాద్కి సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు, హిందూ బంధువులు, దాంతోపాటు మనకి ఖచ్చితంగా రాజాసింగ్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ రెడ్డి గారు, దాంతోపాటు నిజామాబాద్ డైనమిక్ ఎంపీ అయినటువంటి మా అరవింద్ అన్న ఎట్లాంటి సమాధానం చెప్తారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మేము వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేసాం కూడా. ఈ మెసేజ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలా. రాజాసింగ్ గారు అయితే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. సో జై శ్రీరామ్. ఆదిలాబాద్ నుంచి ఒక డీసీఎంలో దాదాపు 25 గోమాతలను అయితే ఏదైతే మనకి కొంతమంది అన్య మతస్థులైతే కొన్ని జిల్లాలకు, కొన్ని రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు ఒక పక్క ఇన్ఫర్మేషన్తోనైతే ఏదైతే మనకి నిర్మల్ నియర్ బై లొకేషన్లోని ఏదైతే నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి ఒక వేట అయితే కొనసాగుతూ ఉంది. అక్కడ నుంచి గో రక్షకులు దాదాపు 120 కిలోమీటర్ల నుంచి కూడా ఆ వెహికల్ని అయితే దాన్ని ఆపాలి, దాంట్లో అసలు ఏముంది అని చెప్పేసి యాక్చువల్లీ ఆ వెహికల్ని ఆపాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కాకపోతే వీళ్ళని చూసిన తర్వాత ఈ అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాంట్లో గోమాతలు ఉన్నాయి, ఒకవేళ దొరికితే బద్దలు భాషింగాలు అయిపోతాయని చెప్పేసి అనుకున్న తర్వాత దాదాపు అక్కడి నుంచి అంటే ఆదిలాబాద్ నుంచి 3 టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి ఏవైతే మనకి టోల్ ప్లాజాలు ఉన్నాయో ఆ 3టిని కూడా వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది ఆ టోల్ ప్లాజాని. సో దాని తర్వాత ఆదిలాబాదు, దాంతోపాటు మనకి నిర్మల్ వరకు, నిర్మల్ నుంచి ఆర్మూర్ వరకు కూడా ఎవరైతే మనకి ఆ వెహికల్ తీసుకొని వచ్చిన తర్వాత ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా దాన్ని ఆపలేకపోయారు. అంటే ఎంత డేంజర్ నా కొడుకుల్లాగా వాళ్ళు వ్యవహరించారు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలా. దాంతోపాటు మీకు స్క్రీన్ పైన ఒక విజువల్ కనిపిస్తుంది. మనం చేసినాం ఎట్లా అంటే మన నిజామాబాద్ బైపాస్లో
ఒక అనుమానాస్పదంగా వెహికల్ అనేది ఆ వెహికల్ని వెంబడించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అనుకున్న తర్వాత మన సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మనం సిగ్నేచర్ స్టూడియోలో వర్క్ చేస్తున్న పరిస్థితిలో భాగంగా మనం ఏమనుకున్నామంటే అసలు ఏం జరుగుతూ ఉంది, ఏమైనా స్మగ్లింగ్ ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎవరినైనా చంపి ఆ బాడీని ఎక్కడికైనా తరలిస్తున్నారా ఏమో అని చెప్పేసి మనం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి పక్క పథకం ప్రకారం వాళ్ళైతే వివిధ రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి దాదాపు ఒక వెహికల్ డీసీఎంలోనైతే 25 గోమాతల్ని నిజామాబాద్ జిల్లాలోని ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఏరియాకి తరలిస్తున్నారు అనే ఒక పక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం వాళ్ళని పట్టుకున్న తర్వాత మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కాకపోతే పోలీస్ అధికారులు ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా దీంట్లో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఒక డైల్ 100కి కాల్ చేసినప్పుడు ఒక వెహికల్ అనుమానాస్పదంగా అడ్డొచ్చిన ప్రతి ఒక్కళ్ళని కొట్టేసుకుంటూ పోతుంది అన్నప్పుడు ఆపలేకపోయారు అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ అది. సో అది దాంట్లో మీరు ఖచ్చితంగా విఫలమయ్యారు అని చెప్పుకోవాలా. దాంతోపాటు ఆర్మూర్ నుంచి బైపాస్కి వచ్చిన తర్వాత నేనేం చేసినానంటే అక్కడ సిగ్నల్ దగ్గర ఆ వెహికల్ అనేది జంప్ చేయడం జరిగింది. సిగ్నల్ జంప్ చేసిన తర్వాత దానికి ఒక టవేరా వెహికల్ ఉంది. ఆ టవేరా వెహికల్ కూడా సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత ఏదో జరుగుతుంది అన్న తర్వాత మనం రెస్పాండ్ అయ్యి మనం కూడా ఒకసారి వెళ్దాం అసలు ఏంది అని చెప్పేసి అన్న తర్వాత ఆ వెహికల్ బ్యాక్ సైడ్లో 2 మన బైక్లు ఉన్నాయి. దాంట్లో మన నిజామాబాద్కి సంబంధించినటువంటి ఇద్దరు ఒక బైక్ మీద అయితే కనబడ్డారు. ఏమైంది అని చెప్పేసి నేను అడిగిన. దాంట్లో గోమాతలు ఉన్నాయనగానే ఖచ్చితంగా మనం మన ధర్మాన్ని, దాంతోపాటు మన గోమాతల్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాణాలు పోయినా పర్లేదు 25 గోమాతల ప్రాణాలని కాపాడదామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. జస్ట్ మిస్ అండి, మన కార్ని కూడా లేపేస్తుండే. దాని తర్వాత యాక్చువల్లీ మన కార్కి సైడ్ ఇచ్చిండు, ఎందుకంటే నిజామాబాద్ వెహికల్ అది ఎవరిదో అని అనుకున్నాడు. కాకపోతే మనం కూడా వేటలో పార్టిసిపేట్ చేసాం, అంటే మనం రంగంలో దిగినామని చెప్పేసి వాడికి వెళ్ళదు. తర్వాత మనం ఆపే ప్రయత్నం చేసే టైంలో వాడు మన వెహికల్ని కొట్టేసే ప్రయత్నమే చేసిండు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఓవర్టేక్ చేస్తే వాడు మన వెహికల్ మొత్తం మొత్తేసిండు. సరే పోనీ ఇదంతా పక్కన పెడదాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ రంగంలో దిగిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ వెహికల్ చూసిన తర్వాత అణికిపోవాల్సిందే, ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే, సరెండర్ అవ్వాల్సిందే. ఫైనల్గా అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్లో ఆ పోలీస్ వెహికల్ని ఏదైతే మనకి ఇన్నోవా క్రిస్టా వెహికల్ని కూడా అతను కట్టుకొట్టడం జరిగింది. జస్ట్ మిస్, కొంచెం ఏమన్నా అయితే ఇట్లున్న వెహికల్ ఇట్లా పల్ట్ అవుతున్నాయి. సో ఇది మొత్తానికి తెలంగాణలో గో అక్రమ రవాణా గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఈ విషయం ఏదైతే మనకి సనాతన హిందూ ధర్మం గురించి మనం మాట్లాడుకుంటే చాలా ప్రాధాన్యత ఉంది మన గోమాతకి. సో మనము అమ్మలాగా పూజించే గోమాతని వల్ల కొంతమంది అన్య మతస్థులు ఇట్లాంటి నీచపు పనులకు పాల్పడడం అనేది చాలా వరకు కూడా బాధగా అనిపిస్తూ ఉంది. అది కూడా భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనేటట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ వెహికల్ని కొట్టేయడానికి వాడు రెడీ ఉన్నాడు అంటే అసలు ఎంతకైనా తగ్గించడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టే కదా. సో దీనిపైన ఈ విషయం పైన ఖచ్చితంగా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కావచ్చు, దాంతోపాటు బండి సంజయ్ గారు, దాంతోపాటు మనకి నిజామాబాద్ ఇందూర్ గడ్డ అనగానే హిందువులకు కంచుకోటగా మనం మాట్లాడుకుంటాం ఎంపీ అరవింద్ గారు. సో అన్న మీరు ఏం రెస్పాండ్ అవుతారు అనేది ఖచ్చితంగా మన నిజామాబాద్ ప్రజలు ఇంకొకసారి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఇట్లాంటి గో హత్య కావచ్చు, అక్రమ గో రవాణాకి సంబంధించి ఎవరైనా పాల్పడితే ఇందూరు గడ్డలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతంగా కాకుండా ఉండేందుకైతే ఖచ్చితంగా మీరు డైనమిక్ ఎంపీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఖచ్చితంగా ఆ బాధ్యత మీ పైన ఉంటుంది. సో రానున్న రోజుల్లో ఇట్లాంటి వాటిని అరికట్టేందుకు హిందూ బంధువులందరికీ మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో అనేది కూడా ఖచ్చితంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన గోవులను, మన గోమాతను మనమే రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఈ మాట మాట్లాడకూడదు, కాకపోతే మనం భారతదేశంలో ఉన్నాము, మనం సనాతన ధర్మంలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రాణాలు పోయినా పర్లేదు, ఖచ్చితంగా ఎంతటి జర్నలిస్ట్ అయినా ఎంతటి సామాన్యుడైనా కూడా మన ధర్మం జోలికి వస్తే అడ్డంగా నరికేయాల్సిందే. సో ఖచ్చితంగా మీరు కూడా ప్రతి ఒక్క, ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి సనాతన ధర్మం గురించి ఇప్పటికే చాలా వరకు కూడా హేళన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి
పవిత్ర రంజాన్ మాసం కొంతమంది చేయడం వల్ల పూర్తిగా ఒక వర్గానికే చెడ్డ పేరు వస్తుంది. ఐ రిపీట్ అగైన్, చాలామంది ముస్లిమ్స్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది బేకర్ నా కొడుకులు ఉన్నారు, చిచ్చులు పెట్టి ఎంతో మందిని వల్ల నాశనం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఏదైతే బీఫ్ అనే ఒక పేరుతోని చార్మినార్ కావచ్చు, కొన్ని ఏరియాస్ మనకి ఎక్కడ చూసినా అండి, నాట్ ఓన్లీ నిజామాబాద్, నాట్ ఓన్లీ కరీంనగర్, ఆదిలాబాద్, కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో కాదు, ప్రతి దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు మీరు ఆ బీఫ్ అనే పేరు పెట్టిన తర్వాత కూడా మన హిందువులు ఎట్లా పోయి తింటున్నా, సిగ్గుండాలా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సనాతన ధర్మంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి గోమాంసంను తినొద్దు బీఫ్ అని చెప్పేసి అన్న తర్వాత కూడా ప్రతి ఒక్కడు లోపలికి వెళ్ళి మెక్కుతా ఉన్నారంటే ఎంత సిగ్గుచేటండి. సో ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా ఇదొక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే ఇట్లాంటి పనులకు పాల్పడుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ బద్దలు భాషంగాలు చేయాల్సిన అవసరం మనపైన ఉంటుంది. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువుకి షేర్ చేయండి. ప్రతి ఒక్క గ్రామంలో ఇట్లాంటి గోహత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్క ఏరియాలో మన హిందువులు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళలేకపోతున్నాం అంటే సిగ్గుచేటు. నిజామాబాద్లో కొన్ని ఏరియాలలో ఒక హిందూ ఒక గల్లీలో పోయి తిరుగుతున్నా అంటే ఎందుకు వచ్చినావు కైకో ఆయబే అని చెప్పేసి ఇవాళ కొంతమంది హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని గల్లీలకి మనం పోలేని పరిస్థితి ఉంది. ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం మనం? సో ఖచ్చితంగా నిజామాబాద్కి సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు, హిందూ బంధువులు, దాంతోపాటు మనకి ఖచ్చితంగా రాజాసింగ్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ రెడ్డి గారు, దాంతోపాటు నిజామాబాద్ డైనమిక్ ఎంపీ అయినటువంటి మా అరవింద్ అన్న ఎట్లాంటి సమాధానం చెప్తారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మేము వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేసాం కూడా. ఈ మెసేజ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలా. రాజాసింగ్ గారు అయితే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. సో జై శ్రీరామ్. ఆదిలాబాద్ నుంచి ఒక డీసీఎంలో దాదాపు 25 గోమాతలను అయితే ఏదైతే మనకి కొంతమంది అన్య మతస్థులైతే కొన్ని జిల్లాలకు కొన్ని రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు ఒక పక్క ఇన్ఫర్మేషన్తోనైతే ఏదైతే మనకి నిర్మల్ నియర్ బై లొకేషన్లోని ఏదైతే నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి ఒక వేట అయితే కొనసాగుతూ ఉంది. అక్కడ నుంచి గో రక్షకులు దాదాపు 120 కిలోమీటర్ల నుంచి కూడా ఆ వెహికల్ని అయితే దాన్ని ఆపాలి, దాంట్లో అసలు ఏముంది అని చెప్పేసి యాక్చువల్లీ ఆ వెహికల్ని ఆపాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కాకపోతే వీళ్ళని చూసిన తర్వాత ఈ అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాంట్లో గోమాతలు ఉన్నాయి, ఒకవేళ దొరికితే బద్దలు భాషింగాలు అయిపోతాయని చెప్పేసి అనుకున్న తర్వాత దాదాపు అక్కడి నుంచి అంటే ఆదిలాబాద్ నుంచి 3 టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి ఏవైతే మనకి టోల్ ప్లాజాలు ఉన్నాయో ఆ 3టిని కూడా వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది ఆ టోల్ ప్లాజాని. సో దాని తర్వాత ఆదిలాబాదు, దాంతోపాటు మనకి నిర్మల్ వరకు, నిర్మల్ నుంచి ఆర్మూర్ వరకు కూడా ఎవరైతే మనకి ఆ వెహికల్ తీసుకొని వచ్చిన తర్వాత ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా దాన్ని ఆపలేకపోయారు. అంటే ఎంత డేంజర్ నా కొడుకుల్లాగా వాళ్ళు వ్యవహరించారు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలా. దాంతోపాటు మీకు స్క్రీన్ పైన ఒక విజువల్ కనిపిస్తుంది. మనం చేసినాం ఎట్లా అంటే మన నిజామాబాద్ బైపాస్లో ఒక అనుమానాస్పదంగా వెహికల్ అనేది ఆ వెహికల్ని వెంబడించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అనుకున్న తర్వాత మన సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మనం సిగ్నేచర్ స్టూడియోలో వర్క్ చేస్తున్న పరిస్థితిలో భాగంగా మనం ఏమనుకున్నామంటే అసలు ఏం జరుగుతూ ఉంది, ఏమైనా స్మగ్లింగ్ ఏమైనా చేస్తూ ఉన్నారా లేకపోతే ఎవరినైనా చంపి ఆ బాడీని ఎక్కడికైనా తరలిస్తున్నారా ఏమో అని చెప్పేసి మనం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి పక్క పథకం ప్రకారం వాళ్ళైతే వివిధ రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, నాగ్పూర్ నుంచి దాదాపు ఒక వెహికల్ డీసీఎంలోనైతే 25 గోమాతల్ని నిజామాబాద్ జిల్లాలోని ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఏరియాకి తరలిస్తున్నారు అనే ఒక పక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం వాళ్ళని పట్టుకున్న తర్వాత మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కాకపోతే పోలీస్ అధికారులు ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా దీంట్లో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఒక డైల్ 100కి కాల్ చేసినప్పుడు ఒక వెహికల్ అనుమానాస్పదంగా అడ్డొచ్చిన ప్రతి ఒక్కళ్ళని కొట్టేసుకుంటూ పోతుంది అన్నప్పుడు ఆపలేకపోయారు అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ అది. సో అది దాంట్లో మీరు ఖచ్చితంగా విఫలమయ్యారు అని చెప్పుకోవాలా. దాంతోపాటు ఆర్మూర్ నుంచి బైపాస్కి వచ్చిన తర్వాత నేనేం చేసినానంటే అక్కడ సిగ్నల్ దగ్గర ఆ వెహికల్ అనేది
జంప్ చేయడం జరిగింది. సిగ్నల్ జంప్ చేసిన తర్వాత దాని వెనక ఒక టవేరా వెహికల్ ఉంది. ఆ టవేరా వెహికల్ కూడా సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత ఏదో జరుగుతుంది అన్న తర్వాత మనం రెస్పాండ్ అయ్యి మనం కూడా ఒకసారి వెళ్దాం అసలు ఏంది అని చెప్పేసి అన్న తర్వాత ఆ వెహికల్ బ్యాక్ సైడ్లో 2 మన బైక్లు ఉన్నాయి. దాంట్లో మన నిజామాబాద్కి సంబంధించినటువంటి ఇద్దరు ఒక బైక్ మీద అయితే కనబడ్డారు. ఏమైంది అని చెప్పేసి నేను అడిగిన. దాంట్లో గోమాతలు ఉన్నాయనగానే ఖచ్చితంగా మనం మన ధర్మాన్ని, దాంతోపాటు మన గోమాతల్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాణాలు పోయినా పర్లేదు 25 గోమాతల ప్రాణాలని కాపాడదామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. జస్ట్ మిస్ అండి, మన కార్ని కూడా లేపేస్తుండే. దాని తర్వాత యాక్చువల్లీ మన కార్కి సైడ్ ఇచ్చిండు, ఎందుకంటే నిజామాబాద్ వెహికల్ అది ఎవరిదో అని అనుకున్నాడు. కాకపోతే మనం కూడా వేటలో పార్టిసిపేట్ చేసాం, అంటే మనం రంగంలో దిగినామని చెప్పేసి వాడికి వెళ్ళదు. తర్వాత మనం ఆపే ప్రయత్నం చేసే టైంలో వాడు మన వెహికల్ని కొట్టేసే ప్రయత్నమే చేసిండు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఓవర్టేక్ చేస్తే వాడు మన వెహికల్ మొత్తం మొత్తేసిండు. సరే పోనీ ఇదంతా పక్కన పెడదాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ రంగంలో దిగిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ వెహికల్ చూసిన తర్వాత అణికిపోవాల్సిందే, ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే, సరెండర్ అవ్వాల్సిందే. ఫైనల్గా అర్సపల్లి గేట్ నియర్ బై లొకేషన్లో ఆ పోలీస్ వెహికల్ని, ఏదైతే మనకి ఇన్నోవా క్రిస్టా వెహికల్ని కూడా అతను కట్టుకొట్టడం జరిగింది. జస్ట్ మిస్, కొంచెం ఏమన్నా అయితే ఇట్లున్న వెహికల్ ఇట్లా పల్ట్ అవుతుండే. సో ఇది మొత్తానికి తెలంగాణలో గో అక్రమ రవాణా గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఈ విషయం ఏదైతే మనకి సనాతన హిందూ ధర్మం గురించి మనం మాట్లాడుకుంటే చాలా ప్రాధాన్యత ఉంది మన గోమాతకి. సో మనము అమ్మలాగా పూజించే గోమాతని వల్ల కొంతమంది అన్య మతస్థులు ఇట్లాంటి నీచపు పనులకు పాల్పడడం అనేది చాలా వరకు కూడా బాధగా అనిపిస్తూ ఉంది. అది కూడా భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అనేటట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ వెహికల్ని కొట్టేయడానికి వాడు రెడీ ఉన్నాడు అంటే అసలు ఎంతకైనా తగ్గించడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టే కదా. సో దీనిపైన, ఈ విషయం పైన ఖచ్చితంగా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కావచ్చు, దాంతోపాటు బండి సంజయ్ గారు, దాంతోపాటు మనకి నిజామాబాద్ ఇందూర్ గడ్డ అనగానే హిందువులకు కంచుకోటగా మనం మాట్లాడుకుంటాం ఎంపీ అరవింద్ గారు. సో అన్న మీరు ఏం రెస్పాండ్ అవుతారు అనేది ఖచ్చితంగా మన నిజామాబాద్ ప్రజలు ఇంకొకసారి ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇట్లాంటి గో హత్య కావచ్చు, అక్రమ గో రవాణాకి సంబంధించి ఎవరైనా పాల్పడితే ఇందూరు గడ్డలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతంగా కాకుండా ఉండేందుకైతే ఖచ్చితంగా మీరు డైనమిక్ ఎంపీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఖచ్చితంగా ఆ బాధ్యత మీ పైన ఉంటుంది. సో రానున్న రోజుల్లో ఇట్లాంటి వాటిని అరికట్టేందుకు హిందూ బంధువులందరికీ మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో అనేది కూడా ఖచ్చితంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన గోవులను, మన గోమాతను మనమే రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఈ మాట మాట్లాడకూడదు, కాకపోతే మనం భారతదేశంలో ఉన్నాము, మనం సనాతన ధర్మంలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రాణాలు పోయినా పర్లేదు, ఖచ్చితంగా ఎంతటి జర్నలిస్ట్ అయినా, ఎంతటి సామాన్యుడైనా కూడా మన ధర్మం జోలికి వస్తే అడ్డంగా నరికేయాల్సిందే. సో ఖచ్చితంగా మీరు కూడా ప్రతి ఒక్క, ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి సనాతన ధర్మం గురించి ఇప్పటికే చాలా వరకు కూడా హేళన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి పవిత్ర రంజాన్ మాసం అంటే కొంతమంది చేయడం వల్ల పూర్తిగా ఒక వర్గానికే చెడ్డ పేరు వస్తుంది. ఐ రిపీట్ అగైన్, చాలామంది ముస్లిమ్స్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది బేకర్ నా కొడుకులు ఉన్నారు, చిచ్చులు పెట్టి ఎంతో మందిని వల్ల నాశనం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఏదైతే బీఫ్ అనే ఒక పేరుతోని చార్మినార్ కావచ్చు, కొన్ని ఏరియాస్ మనకి ఎక్కడ చూసినా అండి, నాట్ ఓన్లీ నిజామాబాద్, నాట్ ఓన్లీ కరీంనగర్, ఆదిలాబాద్, కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో కాదు ప్రతి దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు మీరు ఆ బీఫ్ అనే పేరు పెట్టిన తర్వాత కూడా మన హిందువులు ఎట్లా పోయి తింటున్నారు, సిగ్గుండాలా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సనాతన ధర్మంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి గోమాంసంను తినొద్దు బీఫ్ అని చెప్పేసి అన్న తర్వాత కూడా ప్రతి ఒక్కడు లోపలికి వెళ్ళి మెక్కుతా ఉన్నారంటే ఎంత సిగ్గుచేటండి. సో ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా ఇదొక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే ఇట్లాంటి పనులకు పాల్పడుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ బద్దలు భాషంగాలు చేయాల్సిన అవసరం మన పైన ఉంటుంది. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువుకి షేర్ చేయండి. ప్రతి ఒక్క గ్రామంలో ఇట్లాంటి గోహత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్క ఏరియాలో మన హిందువులు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళలేకపోతున్నాం అంటే సిగ్గుచేటు.
నిజామాబాద్లో కొన్ని ఏరియాలలో ఒక హిందూ ఒక గల్లీలో పోయి తిరుగుతున్నా అంటే ఎందుకు వచ్చినావు కైకు ఆయబే అని చెప్పేసి ఇవాళ కొంతమంది హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని గల్లీలకి మనం పోలేని పరిస్థితి ఉంది. ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం మనం? సో ఖచ్చితంగా నిజామాబాద్కి సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు, హిందూ బంధువులు, దాంతోపాటు మనకి ఖచ్చితంగా రాజాసింగ్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ రెడ్డి గారు, దాంతోపాటు నిజామాబాద్ డైనమిక్ ఎంపీ అయినటువంటి మా అరవింద్ అన్న ఎట్లాంటి సమాధానం చెప్తారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మేము వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేసాం కూడా. ఈ మెసేజ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలా. రాజాసింగ్ గారు అయితే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. సో జై శ్రీరామ్.